అంటే లైక్ 15-20 ఇయర్స్ వాళ్ళకి గూడా వచ్చేస్తుంది. యాహ్! 20-30 ఇయర్స్ మధ్యలో ఫీమేల్స్ కూడా మనం చూస్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్స్ గానీ, ఇవి గానీ. హ్మ్. ఇంకొకటేంటంటే ట్రెండ్స్ అనేది 10 ఇయర్స్ డౌన్ అయిపోయాయి. హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాన్సర్వ్ ఇంతకుముందు 50స్‌లో వచ్చేదనం. ఇప్పుడు యావరేజ్ ఏజ్ 40కే పడిపోయింది. ఎందుకు అంటే హార్మోనల్ చేంజెస్, స్ట్రెస్ ఇవన్నీ ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఏజ్ ఆఫ్ ద ఇన్సిడెన్స్ కూడా తగ్గిపోతుంది. సో, దీస్ ఆర్ ద 2 వెరీ బ్యాడ్ థింగ్స్ క్యాన్సర్ ట్రెండ్స్‌లో చెప్పాలంటే మనం చాలా భయపడాల్సింది ఈ ఈ రెండిట్లో. రెండిట్లో. యాహ్! పెరుగుతున్నాయి క్యాన్సర్స్. అది రెండోది యంగ్ పేషెంట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ 26%లోనే వీళ్ళిద్దరు గూడా ఉన్నారు. యాహ్! అండ్ వన్ అడ్వాంటేజ్ ఏం పెరుగుతుందంటే ట్రీట్మెంట్ పరంగా చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి. టెక్నాలజీ చాలా పెరిగింది. ఇంతకుముందు క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటే వామిటింగ్ అని, నాసియా అని చాలా భయపడేవాళ్ళు. ఈవెన్ వాళ్ళకేంటంటే ఫుడ్ చూస్తే గూడా క్యాన్సర్ అసలు వామిటింగ్ వచ్చేసేది. చూస్తే తింటే కాదు చూస్తే గూడా. అంతగా ఉండేది. ఇప్పుడేంటంటే చాలా వరకు అడ్వాన్సెస్ వచ్చాయి. ఈవెన్ బ్రెయిన్‌లో ఆ వామిటింగ్ సెంటర్‌ని స్టాప్ చేసే కొన్ని మెడిసిన్స్ కూడా వచ్చేసాయి. సో, దానివల్ల ఏంటంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ గానీ, సపోర్టివ్ కేర్ గానీ, ఇంతకుముందు కీమోథెరపీ తీసుకొని బ్లడ్ సెల్స్ పడిపోయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యేవాళ్ళు. దాన్ని తగ్గడానికి దానికి సపోర్టివ్ మెడిసిన్స్ వచ్చాయి. ఇట్లా కొద్దిగా అడ్వాన్స్. ఇంతకుముందు కీమోథెరపీ ఒక్కటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అని వచ్చారు. అంటే స్పెసిఫిక్‌గా ఏ రిసెప్టార్స్ అయితే మ్యుటేషన్స్ ఉన్నాయో ఆ రిసెప్టార్‌ని టార్గెట్ చేసి డ్రగ్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని రీసెంట్‌గా డెవలప్ చేస్తున్నాం. అందులో ఏంటంటే మన ఓన్ బాడీ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసేసి మన బాడీనే గాని రిజెక్ట్ చేసేలాగా. ఆ క్యాన్సర్ సెల్స్ మీద ఎఫెక్ట్ చేసేలాగా ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తున్నాం. సో, ఇవన్నీ రీసెంట్‌గా అడ్వాన్సెస్. సో, క్యూర్ రేట్స్ ఇంతకు ముందుతోని చూసుకుంటే ఆల్మోస్ట్ 30% పెరిగాయి. ఇంతకుముందు క్యాన్సర్ క్యూర్ రేట్స్ అరౌండ్ 30-40% ఉంటాయి. ఇప్పుడు 60-70% వరకు క్యూర్ రేట్స్. క్యూర్ రేట్స్ కాకపోయినా అట్‌లీస్ట్ మనం క్యాన్సర్ కంట్రోల్ చేసుకోగలిగిన 60-70% పీపుల్‌కి మనం క్యాన్సర్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. క్యూర్ రేట్స్ కూడా చాలా పెరిగాయి. అండ్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ట్రీట్మెంట్. ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే రొమ్ము మొత్తం. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ 1800స్‌లో ఎట్లా చేసేవాళ్ళంటే రొమ్ము మొత్తం తీసేసేవాళ్ళు. మజిల్స్ తీసేసేవాళ్ళు. చెస్ట్ వాల్ వరకు వెళ్ళిపోయేవాళ్ళు. మొత్తం ఓపెన్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వెరీ డిఫైన్డ్ డే కేర్‌లో చిన్నగా ఎక్కడైతే లంప్ వచ్చిందో ఆ లంపెక్టమీ చేసేసి సెంటినల్ నోడ్ బయాప్సీ చేసేసి